గారు మాట్లాడుతున్నారు. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి మరి దాదాపుగా 24 సంవత్సరాలు పనిచేసిన నా పైన మరి ఏం ఇక్కడ నా ధర్నా చేస్తే నా మీద ఒక కేసు ఉన్నది. మరి ఇటువంటి కేసులలో కూడా 9 కేసులు అవి కొట్టుడు కూడా జరిగింది. కేవలం 4 కేసులు ఉన్నాయి. 3 కేసులలో నాకు అసలు నోటీస్ వేయలేదు. నాకు ఆ కేసులు అనే సంగతి తెలియదు. ఒకటి బీజేపీ రఘునాథరావు నా పైన ఉన్న కేసు ఒకటి, మిగతా 2 కేసులలో నాకు నోటీస్ లేదు. ఒకే ఒక కేసు నా మీద ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. రుడ్డరాజేష్ అనే వ్యక్తి మా మీద కేసు పెడితే అతని పైన కూడా కౌంటర్ కేసు అయింది. ఆ ఒక్క కేసు నడుస్తుంది. మరి ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదో పట్టియడానికి ఏసీపీ ప్రకాష్ గారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటూ నన్ను చంపడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా నేను యశోద హాస్పిటల్లోనే మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. నాకు కొంచెం చీమ వచ్చింది, దాంతో నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఇబ్బందులకు గురి అవుతున్నా. అయినా కానీ మరి ఇక్కడ నేను హాస్పిటల్లో ఉంటే నా పైన నేను భూములు కబ్జా చేసిందని మరి ఎవరెవరితోనే మరి కంప్లైంట్ ఇప్పడం జరుగుతుంది. మరి ప్రేమ్ సాగర్ రావు గారు కానీ ఏసీ గారు కానీ నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నా. ఏదైతే నా మీద ఎవరైతే కంప్లైంట్లు చేస్తుందో ఆ కంప్లైంట్లలో కానీ నా మీద నేను భూములు కబ్జా చేసిన ఆరోపణలలో ఏ ఒక్క ఆరోపణ నిజమైన కానీ నన్ను ముఖ్యమంత్రి గారు మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ వేసి ఎంక్వైరీ చేయించి నన్ను జైలుకి స్వాస్థ్యంగా నన్ను జైలుకి పంపించండి. లేకపోతే నా పైన తప్పుడు ఆరోపణలు వేయించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పైన కానీ అదేవిధంగా ఏసీపీ ప్రకాష్ పైన కానీ ఎస్ఐ గారిని ఇలా సస్పెండ్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే మరి నిన్న అక్కడ మరి మా బామ్మదైనటువంటి కామెడీ రాజిరెడ్డి మాధవ్ గారు, వారికి 2 ఆడపిల్లలు, మరి వారు ఒక ప్లాట్ కొనుక్కున్నాడు అక్కడ. మరి ఏదైతే సింహరాజ్ శారద దగ్గర ఒక ప్లాట్ కొనుక్కున్నాడు 2 గుంటలు, నేను ఒక 2 గుంటలు ప్లాట్ కొనుక్కున్నాం. అక్కడ 89లో ఎవరైతే రూప్ సింగ్, అజిత్ సింగ్ మరి సింహరాజ్ శారదకు పట్ట చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము 2 గుంటలు కొనుక్కొని దాంట్లో మేము కాంపౌండ్ నిర్మించుకొని మరి ఉంటే నిన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి ప్రేమ్ సాగర్ గారు అనుచరుడు మరి ధరణిమద్ కావచ్చు, రుడ్డరాజేశం కావచ్చు, ఎంబడి స్వామి కావచ్చు, మరి డాక్టర్ రవి కావచ్చు, ఏదైతే సంపత్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది దాదాపుగా ఒక 20 మంది పోయి అది మొత్తం కూడా అక్కడ కూలగొట్టేసి దాంట్లో ఇవాళ సెట్లు నిర్మిస్తుండ్రు. మరి కమిషనర్ గారు కూడా మరి మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా సెట్లు నిర్మిస్తుండ్రు. మరి ఎవరైతే నా బామ్మర్ది ఉన్నాడో పాపం అమాయకుడు నిన్న ఆయన పోలీస్ స్టేషన్లో పొద్దున కంప్లైంట్ చేస్తే మరి ఆ కంప్లైంట్ ఎస్ఐ గారు తీసుకొని నువ్వు సాయంత్రం రమ్మని చెప్పడం జరిగింది. మరి వారు ఈ ఎస్ఐ గారికి నమ్మకనే వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ కూడా మరి ఏసీపీ గారికి, డీసీపీ గారికి, కమిషనర్ గారికి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. మహిళను 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ పిలిపియద్దు అనేది చట్టం చెప్తుంది. కానీ రాత్రి మరి 8 గంటల సమయంలో మా చెల్లె అయిన మా బామ్మర్ది భార్య అయినటువంటి కామెడీ మాధవి రాజిరెడ్డి గారిని 8 గంటలకు పోలీస్ స్టేషన్ పిలిపించి 9:30 వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని వాళ్ళని అనేక రకాల భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బెదిరించి మళ్ళీ వాళ్ళతోని ఇంతమంది పేరద్దు, కేవలం మీరు 3 పేర్లే రాయండి అని వాళ్ళని బెదిరించి మళ్ళీ 3 పేర్లే రాయించడం జరిగింది. వాళ్ళు నిన్న పోలీస్ స్టేషన్ ముంగడ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మీడియా వారికి చెప్తే నా పోలీస్ స్టేషన్ ముంగడ నువ్వు మీడియాకి చెప్తావా అంటూ మరి మా బామ్మర్దిని, మా చెల్లెని కూడా ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. మరి ఏసీపీ ప్రకాష్ గారు మరి ఎవరైతే ఎస్ఐ సుగ్నాకర్ గారు వీరిద్దరూ ప్రేమ్ సాగర్ రావు గారు ఎట్లా చెప్తే అట్లా కేవలం మరి టీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నందుకు నా కుటుంబాన్ని నాశనం చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది కనుక ఖచ్చితంగా నేనైతే నా మీద ఎవరైతే ఆరోపణలు చేస్తుందో ప్రజలు కూడా ఒక్కసారి గమనించండి. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నా పైన చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి రుజువు చేసినా కానీ నేను వాళ్ళందరికీ మీ అందరి కాళ్ళ కిందికి నేను ఎగిపోతా. ఏదైతే వాళ్ళు చెప్పుతుందో నా దగ్గర ఉన్న నాకు పెద్ద భూములు కూడా ఏం లేవు, అక్కడో 2 గుంటలు ఇక్కడో 2 గుంటలు నాకు భూమి ఉన్నది. వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్లు పట్టుకొని వస్తే ప్రజలు మీరే చూడండి. నా డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే నాకు ఇవ్వండి, నా డాక్యుమెంట్ కరెక్ట్ లేకపోతే నన్ను చెప్పులతో కొట్టి నా భూములన్నీ మీరు గుంజుకోవాల్సిందిగా నేను ప్రజలను కోరుకుంటున్నా. కానీ ప్రేమ్ సాగర్ రావు గారితో కానీ ఏసీపీ ప్రకాష్ గారితో నాకు ఎప్పటికైనా కానీ ఎస్ఐ గారితో ప్రాణహాని ఉన్నది. వీరు నా మీద తప్పుడు కేసులు పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని కూడా కోరుతున్నా. బట్టి విక్రమార్క గారు మీరు మరి ఎంతో ఉద్యమ నాయకులు, మీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి
ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బట్టి విక్రమార్క గారు ఎంతో కష్టపడ్డారు. రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు తెలుసు ఎన్ని కష్టాలను అనుభవించిండు, ఎన్నో ఇబ్బందులకు గురైండు రేవంత్ రెడ్డి గారు. ఇలా ముఖ్యమంత్రి అయిన మీకు కూడా మాలాంటి వాళ్ళ బాధలు కష్టాలన్నీ మీకు తెలుసు. దయచేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రేమ్ సాగర్ రావు లాంటి భూ కబ్జాదారుడు, ప్రేమ్ సాగర్ రావు లాంటి వ్యక్తిని మీరు ప్రోత్సహించవద్దు. ఇలా హైదరాబాద్లో ఇలా ఎంతమంది భూములు కబ్జా చేస్తే అతను ఎన్ని పోరాటాలు చేస్తుందో మీకు తెలుసు. మా దగ్గర కూడా మరి ఆయన గెలవంగానే ఇలా టీఎన్జీఓలో ఈ భవనాలు కూలగొట్టిండు, ఇలా అక్కడ ఉన్న దళితుల భూములు కూలగొట్టిండు. వాళ్ళందరి భూములు కూడా వాళ్ళ డబ్బులు తీసుకొని ఇలా మళ్ళీ వాళ్ళ బిల్డింగ్లు మళ్ళీ యథావిధిగా నడుస్తున్నాయి. మరి ఇటువంటి ప్రేమ్ సాగర్ రావు గారు అనేక రకాల ఇబ్బందులకు కూడా అక్కడ ఉన్న ఎవరైతే పార్టీలలో మరి ఇంతకుముందు పనిచేసేదో న్యాయంగా వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టిస్తూ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ప్రేమ్ సాగర్ రావు పీడను మరి మంచిర్యాల నియోజకవర్గం నుంచి తప్పించవలసిందిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. పోలీస్ అధికారులు కూడా మీకు దండం పెట్టి చెప్తున్నా, అధికారులు మీరు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మీరు చదువుకొని ప్రజలకు మేలు చేయాలని ఒక ఆలోచనతోని మీరు అధికారులు అయినరు, మీకు అన్నీ తెలుసు. మీరు విచారణ జరిపించండి, నాది ఏ ఒక్క తప్పున్నా కానీ నన్ను శిక్షించండి, తప్పు లేకపోతే నాకు క్లీన్ చిట్ ఇవ్వండి. ఒకవేళ నాకు ఇట న్యాయం గిట్ట జరగకపోతే నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ఆత్మహత్య చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదైతే ఖచ్చితంగా నేను మరీ చెప్తున్నా, ప్రజలకు కానీ పోలీస్ అధికారులకు కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా, నేను చేసింది తప్పని నిరూపిస్తే మీరు ఏ శిక్ష చేసినా కానీ నన్ను స్వాస్థంగా జైల్లో ఉంచండి. ఒకవేళ నేను నేను ఏ తప్పు చేయాలని నిరూపిస్తే మాత్రం వీళ్ళని శిక్షించండి. ఒకవేళ నాకు న్యాయం గిట్ట జరగకపోతే ఖచ్చితంగా నేను లెటర్ రాసి నా చావుకు ఎవరైతే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కానీ ఏసీపీ ప్రకాష్ గారు ఎస్ఐ సుగుణాకరే కారణమని రాసి మరి కూడా నేను హాస్పిటల్ నుంచి ఏదైతే ఇంకొక 2 రోజులలో నేను వస్తా, నేను డిశ్చార్జ్ వచ్చిన తర్వాత నాకు ఇట్లా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా నా కుటుంబంతో సహా నేను ఆత్మహత్య చేసుకుంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.